జై వాసవి మాత. నా పేరు హరీష్ అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. మా నాన్నగారి పేరు నాగరాజు, మా అమ్మగారి పేరు లత. మా నాన్నగారు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నిజామాబాద్లో ఉండి నాకు ఇక్కడ చదివిస్తున్నారు. ఇప్పుడు ఇలా నేను లైవ్ రావడానికి కారణం ఏంటంటే నా బాధ చెప్పుకోవడానికి అండి. నేను ఎంత బాధపడుతున్నానంటే ఒక బీటెక్ చదివిన విద్యార్థి అంటే అప్పట్లో ఆ కాలంలో బీటెక్ చదివిండా నీ కొడుకు అనే అడగడం పోయి ఇప్పుడు ఎవడు పడితే వాడు ఎంత గల్లీకో 100 మంది కాదు 200 మంది బీటెక్ వాళ్ళు వెళ్తున్నారండి. సరే అప్పుడు అయిపోయింది, నా చదువు అయిపోయింది, నేను బీటెక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను. నాకు 15,000 శాలరీ వస్తుందండి. హైదరాబాద్లో 15,000 శాలరీ ఎక్కడ సరిపోతుంది నాకు? నేను ఉండేది ఎల్బీ నగర్. ఎందుకుంటున్నానంటే ఎల్బీ నగర్ అక్కడ తక్కువ బడ్జెట్ నాకు అయిపోతుంది. 15,000 నేను ఎల్బీ నగర్ నుంచి అన్నపూర్ణ స్టేషన్ దగ్గర నా ఆఫీస్ బంజారా హిల్స్, అక్కడి వరకు డైలీ ట్రావెలింగ్ అవుతుందండి. ఎంత కష్టపడుతుందంటే ట్రావెలింగ్కి అది ఎంత బాధ ఉంటుంది. నా నైట్ షిఫ్ట్, నేను డే షిఫ్ట్ అయితే నాకు శాలరీ తక్కువ వస్తుంది. నైట్ షిఫ్ట్ కాబట్టి నేను ఎంత కష్టపడుతుందంటే డైలీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నా పెట్రోల్ కానీ అది ఫుడ్ కానీ ఏదైనా కానీ అది నా కష్టం ఎంత భరిస్తున్నానంటే ఏ జాబ్స్ లేవు. ఎందుకు లేవంటే నేను చెప్పలేను. ఎందుకంటే మొన్న వెళ్ళానండి నేను 1 వీక్ బ్యాక్, ఒక 10 డేస్ బ్యాక్ మేళా అయింది. ఆర్మూర్లో మేళా అయిందని అందరికి తెలుసు. జీవనన్న గారు ఎమ్మెల్యే గారు నిర్వహించిన మేళా అది. అక్కడికి వెళ్తే 25,000 పీపుల్, 10 to 25,000 పీపుల్ వచ్చారండి. ఒక్కొక్కడు 2-3 కిలోమీటర్స్ లైన్ అంటే వాళ్ళు లోపల రావడానికే హాఫ్ అన్ అవర్ అంటున్నాను, మధ్యాహ్నం అవుతుంది. లోపల రావడానికే మధ్యాహ్నం అయితే వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి? మళ్ళీ వాళ్ళకి లంచ్ అని ఇదని అదని, అక్కడ సిస్టమ్స్ కరెక్ట్ లేవు. నాది ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ నేను వెళ్తేటప్పటికి సిస్టమ్స్ లేవు. ఇంక నాకు ఏందండి, నాకు కాల్ వస్తాయని చెప్పారు. 1 year అయితే ఎంత 10-15 days అవుతుంది నాకు కాల్ ఇక్కడ వచ్చింది. ఇవన్నిటికీ కారణం అనేది మా నాన్నగారు వైశ్యాస్లో పుట్టారండి. అప్పుడు వైశ్యాస్ అంటే ఒక్కొక్క జమీందారులు అంటారు, ఇదంటారు, డబ్బులు చాలా పోగేస్తుందంటారు, అదంటారు. ఏముండదండి వైశ్యాస్ అంటే కష్టం తప్ప, కష్టం చేస్తేనే ఫలితము. ఎంత కష్టపడ్డారంటే అప్పుడు అయిపోయింది. అప్పుడు ఏదో ఎంత 50 రూపీస్ 100 రూపీస్ 50 రూపీస్కి పెట్రోల్ వచ్చేదండి. ఇప్పుడు రాదు, 75-78 రూపీస్ అయింది పెట్రోల్ కూడా. ఎంత కష్టపడితే ఇంత స్టేజ్కి నన్ను చేశారు. నాది అయిపోయింది. నా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు నా తమ్ముడు ఏంది, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత అతని ఫ్యూచర్ ఏంది? నాది అయిపోయింది అండి. మాకు ఇదన్నిటికి కారణం వచ్చేసి నేను వైశ్యాస్లో పుట్టడమే నేను చేసిన పాపం అండి. నిన్న చేసామండి, మేము ఒక ర్యాలీ చేసాము. అందరూ మా కమిటీ వాళ్ళు అందరు కలిసి ఒక ర్యాలీ చేశారు. అన్ని ఎవ్రీథింగ్ దేనికోసం అంటే మాకు కార్పొరేషన్ కావాలండి. సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని కలవడానికి నేను చాలా సార్లు వచ్చానండి. ఎందుకంటే నా జాబ్ ఒక్కడి కోసం కాదు, నా ఒక్కడి కోసం నేను ఫైట్ చేస్తాను. నా అందరి కోసం, నా ప్రజల కోసం, నా తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎవరైతే నా సంఘంలో, నా వైశ్యాస్ అనే సంఘంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా 25 లక్షల ఓట్లు అవి సాధారణమైన కాదండి. మా గణేష్ గుప్తా గారు వైశ్యులే. నేను అతను ఆయన గెలవగానే ఎంత సంతోషపడ్డానంటే ఫస్ట్ వ్యక్తిని నేను వేసాను టీఆర్ఎస్ కి గణేష్ గుప్తా గారి కంటే నేనండి. మార్నింగ్ పొద్దున లేవగానే ఫస్ట్ వెళ్ళాను. నేను ఇప్పటి వరకు ఓటేసింది ఫస్ట్ వ్యక్తి గణేష్ గుప్తా గారండి. ఎంత కష్టపడి ఫస్ట్ పొద్దున లేవగానే నేను ఫస్ట్ పోయి ఓటేసాను. అతను గెలుస్తాడు, ఆయన గెలుస్తాడు అనే ఉద్దేశంతో నేను వేసాను. గెలవకపోయినా మన వైశ్యులలో పుట్టినాడు కాబట్టి మన వైశ్యాస్కి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఓటేసి గెలిపించామండి. అతను గెలవగానే ఇచ్చాను. కానీ మాకు ఉన్న తెలంగాణలో ఒకటే వ్యక్తి వైశ్యాస్. అతనికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు, చూద్దాంలే. ప్రతి ఒక్కరు వెళ్తాము, అయిపోతుంది, అక్కడికి చూద్దాం, చెప్పేస్తాను, అయిపోతుంది, పోగానే జాబ్ ఇచ్చేస్తారు. ఎవరిస్తారు జాబ్? గవర్నమెంట్ ఎగ్జామ్ రాద్దాం అంటే ఎగ్జామ్ సెంటర్ పోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అంత రిజర్వేషన్. పోయేవరకంటే వాళ్ళకి 60% వస్తుంది, మాకు 20% వస్తే ఇస్తారు. 20 మార్క్స్ వస్తే 20 మార్క్స్ మాకు కాదు, 60 మార్క్స్ రాస్తే మాకు జాబ్ ఇస్తారు. వాళ్ళకేమో 20-30 ఇస్తారు. వాళ్ళకే వాళ్ళ ఓటే చెల్లుతుందా? మా ఓటు చెల్లదా? ఇంకేం చేయాలండి? మేము ఎంత కష్టపడి మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి చదివించారు. మా నాన్న రోజు ఎంత కష్టపడతాడో, ఎంత చేస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే మా డాడీ, మా ఫ్యామిలీ గురించి నాకే తెలుస్తుంది, మీకు ఎవరికి తెలియదు. నా కష్టం ఇంకెంతమంది అనుభవిస్తున్నారు అని నేను ఈ లైవ్ లోకి వచ్చానండి. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. దయచేసి సీఎం గారు మాకు కార్పొరేషన్ కలిగించండి. కుల ఉద్యోగాలు అన్ని మాకు సౌకర్యంగా చేయండి ప్లీజ్. ఇది నా ఒక్కడి వేదన కాదండి, చాలా 25 లక్షల మంది వేదన. ప్లీజ్ నిన్న అందుకోసమే ఒక 1000 మందితో చేద్దామని చూసామండి. కనీసం మీడియాని కూడా మీ వరకు వస్తుందని మీడియాని కూడా రానియకుండా చేశారండి.
పోలీస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అసలు ఒక నిమిషం 1 సెకండ్ కూడా నడిచి అంటే మా భేదం చెప్పుకోనియకుండా పోలీస్ వాళ్ళు మీడియా ఆపేసడం కానీ ఎవరు ఆపేసారో తెలియదు. మీడియా మేము 10-15 డేస్ నుంచి మేము మీడియాతో కాంటాక్ట్ ఉన్నామండి. వాళ్ళు ఆ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. కనీసం మీడియా వచ్చి మా ఆవేదన చెప్పుకోవడానికి కూడా మాకు వీలు కాకుండా సోషల్ మీడియా ద్వారా మేము చెప్దామని ఈ ట్రయల్ చేసాం. అందుకోసమే మేము ముందుకు వచ్చామని. థ్యాంక్ యూ. మా బాధ మీరు విన్నట్టయితే కంపల్సరీ, నా బాధ ఒక్కడిది కాదు, నా ఒక్కడి కోసం నేను ఈ నేను చెప్తలేనండి లైవ్ లా, మా 25 లక్షల మంది కోసం చెప్తున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ.